హలో అండి, నమస్తే. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గారి గురించి ఆమె వర్ధంతి సందర్భంగా మీ మాటల్లో చెప్పండి. ఈరోజు తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఆమెకు నివాళులు అర్పించడం జరిగినది. ఈరోజు ఒక వరంగల్ జిల్లాలోని పాలకుర్తి ఏరియాలో సామాన్య రజక కుటుంబంలో జన్మించినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఆమె చేయబడికే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కారణమైంది. ఆ రోజు విష్ణూర్ దేశముఖులు రజాకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మీద పడి వారి యొక్క పండించిన పంటను దోచుకొని బడుగు బలహీన వర్గాలను అన్యాయాన్ని గురి చేస్తున్నప్పుడు ఈమె వారిని ఎదిరించి మల్లంపల్లి దొరల దగ్గర ఆమె కొంత పొలాన్ని సాగు చేసుకునే క్రమంలో ఆ యొక్క పండిన పంటని ఈమె ఇంటికి తీసుకుపోతున్న క్రమంలో విష్ణు దేశముఖులకు సంబంధించినటువంటి కొంతమంది గుండాలు ఆమె మీద దాడి చేసి ఈమె యొక్క పండించిన పొలాన్ని ఇంటికి తీసుకుపోవడం వలన ఈమె కమ్యూనిస్టు వాళ్ళతో చేతులు కలిపి ఆ ఇంటి మీదకి పోయి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పండించిన పంటని మొత్తాన్ని ధాన్యాన్ని తీసుకొని ప్రజలకు పంచడంతో పాటు 90 లక్షల ఎకరాలని ఎవరైతే ఉన్నదో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకి పంచి ఈరోజు చరిత్రలో ఒక మహనీయురాలుగా చాకలి ఐలమ్మ నిలిచింది. ప్రస్తుత యువతకు మీరు ఇచ్చే సందేశం అండి. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ ఆమె యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చాకలి ఐలమ్మ అయితే ఏ రోజైతే దేశముఖుల మీద అగ్రకులాల మీద దాడి చేసి పండించిన పంటను బడుగు బలహీన వర్గాలందరికీ సామాన్యంగా ఈక్వల్గా పంచిందో రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కలిసి ఈ బహుజన రాజ్యాన్ని స్థాపించి తెలంగాణ రాజ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వంలో ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా ఆమె యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాను.